నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఏపీ విషయానికి వస్తే ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఎటువంటి విచారణ చేపట్టదని చెప్పేసి సింగయ్య కేసులో హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. కానీ ఇప్పటికీ ఏంటంటే సింగయ్యను చంపింది ఎవరు, అసలు అంబులెన్స్లో ఏం జరిగింది అనేది చర్చ. ఇప్పుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర సింగయ్య భార్య వెళ్ళింది, కలిసిన నేపథ్యంలో ఓవరాల్గా ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు సార్? ఈ కారు యాక్సిడెంట్ అనుకో, ఎక్కువ మంది జనం పోయినారు. ఇది జగన్మోహన్ రెడ్డి జిల్లాకు పర్యటనకు వెళ్ళినాడు కాబట్టి, నా ఒక పార్టీకి నాయకుడు కదా, నిన్న దానం ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి జనం వస్తారు. కాకపోతే జనాన్ని కొంచెం వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవాలి కదా, కారు మీద పడకుండా ఎవరన్నా ప్రైవేట్ గార్డులను పెట్టుకొని. ఇప్పుడు సెక్యూరిటీ అంటే పోలీస్ సెక్యూరిటీ మామూలుగా శాసనసభ్యునికే ఇచ్చినట్టే ఇస్తారు. చిన్న నాయకుడు కాబట్టి, పాత మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఎక్కువ వస్తారు కాబట్టి ప్రొటెక్షన్ చేసుకోవాలా. మామూలుగా యాక్సిడెంట్ అయితే ఆయన కారు కింద పడినారు, డ్రైవర్కు మీద ఏదో కేసు అవుతుంది. ఆయన వచ్చిన దానివల్ల జనం వచ్చినారు కదా అని పోలీసులు ఒక సెక్షన్ యాడ్ చేశారు ఆయన మీద. దాని మీద హైకోర్టు ప్రయాణం చేసే వ్యక్తి కదా, ఆయనకు సంబంధం ఏముంది, దాని మీద విచారణ చేపట్టద్దని హైకోర్టు చెప్పిండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పటికి కూడా అసలు అంబులెన్స్లో ఏం జరిగింది, అంబులెన్స్లో పోలీసులు తీసుకెళ్లారు, ఓకే, బట్ అసలు అంబులెన్స్లో ఏం జరిగింది, మరి ఆయన ప్రాణాలతో ఉన్నాడా, లేకపోతే అప్పుడే ఊపిరిపోయిందా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా అనేది ఒక తెగని మిస్టరీగా మారింది. ఏం చెప్తారు సార్? అక్కడ రోడ్డు మీద పడేస్తే వాళ్ళు పట్టించుకోకుండా పోయినారనేది కదా ఆరోపణ. అందుకే కదా జగన్ మీద కేసు రాసింది. లేకపోతే కారు తోలేటప్పుడు కారు డ్రైవర్ మీదకి వస్తుంది కానీ కారులో కూర్చున్న ప్రయాణికుల మీద ఏం కేసు వస్తుంది, ఏం రాదు కదా. కాకపోతే ఆయన వచ్చినప్పుడు ప్రాపర్ ప్రొటెక్షన్ తీసుకోలేదనేది కేసు. పోలీసులు అంబులెన్స్లో ఏం జరుగుతుంది, రోడ్డు మీద పడిన వ్యక్తిని అంబులెన్స్లో వేసి పంపించారు. హాస్పిటల్ పోయే తల్లికి డెడ్ అని డిక్లేర్ చేసినారు. అంటే అంతకుముందే చనిపోయి ఉండాలా అంట. అంబులెన్స్లో జరిగేదానికి ఏం అవకాశం ఉంది? కాకపోతే ఆయన భార్య పరామర్శ చేయని వచ్చినప్పుడు ఏదన్నా చెప్పిండొచ్చు దానికి. దాన్ని ఆమె ఒపీనియన్ కాగ్నిజెన్స్లోకి తీసుకునేదానికి ఎట్లవుతుంది? ఎందుకంటే ఆమె అక్కడ లేదు, విట్నెస్ కూడా కాదు. తర్వాత హాస్పిటల్లో పోయినాక విచారించి ఆమెకు ఇన్ఫామ్ చేసింటారు. ఇన్ఫామ్ చేసినప్పుడు అంబులెన్స్లో ఏం జరిగింది అనేది ఆమె ఎట్లా చెప్తుంది? ఓవరాల్గా ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉందంటారా? కేసు అయితే ఉంటుంది కదా, డ్రైవర్ మీద కేసు అయితే ఉంటుంది. ఓవరాల్గా నీరు ఎట్లా గారిపోతుంది? డ్రైవర్ మీద అయితే వస్తుంది కదా. వైసీపీ కార్యకర్త కాబట్టి ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళ కుటుంబానికి 10 లక్షలు ఇచ్చింది అంటే ఆ తర్వాత ఏమైనా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేదు? ఉండొచ్చు. ఎందుకంటే మామూలుగా ప్రమాదాలు జరిగినప్పుడు లారీలు జనరల్గా కూడా ప్రమాదం జరిగినప్పుడు కేసు రాస్తారు కదా. తర్వాత ఏదో బాధితునికి డబ్బు ఇచ్చి దాన్ని మాఫీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అవి మామూలుగా జరుగుతుండేది సహజంగా. ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా కానీ బాధితులకు ఏదో డబ్బు ఇస్తారు, డబ్బు ఇచ్చి ఇంక కేసు పర్సూ చేయకుండా రాజీ పడుతుంటారు. ఇప్పుడు వల్లభనేని వంశీ అదేవిధంగా నందిగం సురేష్కి బెయిల్ వచ్చింది అంటే రెడ్ బుక్ మీద వ్యతిరేకత, ప్రజల్లో రెడ్ బుక్ మీద వస్తున్న వ్యతిరేకత ద్వారానే వాళ్ళకు బెయిల్ వచ్చింది అనేది ఒక చర్చ. నిజమే అంటారా? అది ఏముండదు, కోర్టుకు సంబంధం ఉంది. కోర్టుకు రెడ్ బుక్కు ఇవన్నీ పోలీసులు యంత్రాంగం అయితే వాళ్ళ మీద కొన్ని కేసులు బనాయించినారు కొన్ని సెక్షన్లలో. అవి కోర్టుకు బెయిల్ అప్లికేషన్ పెట్టుకుంటారు. కోర్టు బెయిలబులా కాదా అని బెయిలబుల్ అయితే బెయిల్ ఇచ్చేస్తారు. దాన్ని వేరే విధంగా చూసేదానికి అవకాశం ఏం లేదు. అంటే ఇప్పటికి కూడా కూటమి మీద వ్యతిరేకత వచ్చింది, ప్రజా వ్యతిరేకత కూడగట్టుకుంటున్న పరిస్థితి. రేపు స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజల్లో వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఇటు ప్రతిపక్షాలు కూడా రెడ్ బుక్ అని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏమైనా దీన్ని సీరియస్గా తీసుకుని ఏ రకంగా వ్యవహరిస్తుందంటారా? ఈ కేసులన్నీ కూడా ఒక్కొక్కటిగా మాఫీగా ఏముండదు. కోర్టు బెయిల్ పోతే కనుక ఏ కేసులైనా బెయిల్ వస్తుంది కదా. ఈవెన్ మర్డర్ కేసులో కూడా ఒక మారు బెయిల్ ఇస్తుంటారు, మెరిట్స్ మీద బెయిల్ ఇస్తారు. ఎందుకంటే
నేరం జరిగిన తర్వాత నేరం ప్రూవ్ అయినంత వరకు నిర్దోషి కిందనే లెక్క కదా. అందుకే మామూలుగా కేసు ప్రూవ్ అయినంత వరకు విచారణ జరిగి విచారణలో దోషి అని తేలితేనే శిక్ష విధించుతారు. అది వేరు. వాళ్ళు జైలు శిక్ష పడి జైల్లో ఉండినా కానీ ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత పేర్లు పెట్టుకొని వస్తుంటారు కదా జైలు శిక్ష పడిన. ఇక్కడ అంటే కేసు నమోదు చేసి దర్యాప్తు జరిగేటప్పుడు బెయిల్ అప్లై చేసుకోవచ్చు. మెరిట్స్ని బట్టి కోర్టు బెయిల్ ఇస్తుంటారు. అంటే కక్షపూరితంగా ప్రభుత్వం వెళ్తుంది కాబట్టి కక్షపూరితం అనేది వాళ్ళు చూడరు కదా కోర్టు. కక్షపూరితము కేసులో ఎంత ఉంది సత్తా, కేసు బెయిల్ కాదా అని చూసిస్తుంటారు. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే రెడ్ బుక్ ద్వారానే ఇటు పోలీస్ ఆఫీసర్లో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మాకుమ్మడిగా రీసెంట్గా నిన్న ఐపీఎస్ ఆఫీసరు సిద్ధార్థ కౌశల్ రాజీనామా చేశారు, వీఆర్ఎస్ చేశారు. ఆయన వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వంలో ఒంగోలు ఎస్పీగా, కడప ఎస్పీగా పనిచేసిన నేపథ్యంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈ రకంగా సడన్గా వీఆర్ఎస్ తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటే అది పర్సనల్ అభిప్రాయం అవుతుంది. నేను కరెక్టా కాదా అని చెప్పలేను. అప్పుడు ఎస్పీ చేసిండొచ్చు. ఎస్పీ చేసిన తర్వాత ఒక్కొక్క మారు వాళ్ళ యొక్క ఇతర అవకాశాలను బట్టి ఇతర విషయాలను బట్టి రాజీనామా చేసిండొచ్చు. ఐపీఎస్ ఆఫీసర్ని విక్టిమైజేషన్ ఏం చేస్తారు, పోస్టింగ్ ఇవ్వకపోవచ్చు, అంతే. ప్రామినెంట్ పోస్టింగ్ ఇవ్వకపోవచ్చు కానీ వాళ్ళను పోస్టింగ్ అయితే యాన్నోసాట ఏదో ఒక పోస్టింగ్ ఇవ్వాల్సిందే వస్తుంది. అది ఇంపార్టెంటా, ఫోకలా, నాన్ ఫోకలా అనేది చూస్తారు. ఒకవేళ ఒక ప్రభుత్వం నుండి ఇతను ప్రభుత్వంలో మనకు వ్యతిరేకం చేసినారు అనే అభిప్రాయం ఉంటే నాన్ ఫోకల్ పాయింట్ ఇస్తారు, అంతేగాని ఇవ్వకుండా పోయేదానికి అవకాశమే లేదు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తులకు ఫోకల్ పాయింట్స్ ఇస్తుంటారు. అంతవరకు దానికి రాజీనామా చేయాల్సినంత అవసరం లేదు. కాకపోతే వాళ్ళ పర్సనల్ ఆబ్లిగేషన్స్ ఏముండి రాజీనామా చేస్తున్నారు. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాస్తారు కాబట్టి ఇట్లా ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా హోల్డ్లో పెట్టారు అనేది చర్చ. అది నాన్ ఫోకల్ పాయింట్స్ ఇస్తారు. సహజంగా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ గత ప్రభుత్వంలో కొంచెం కీలకంగా వ్యవహరించింటే, పార్టీకి అనుకూలంగా వ్యవహరించింటే నాన్ ఫోకల్ పాయింట్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు అది టెంపరీనే కదా, ఎక్కువ కాలం ఉండదు కదా. తర్వాత ఏదో ఒక పోస్టింగ్ ఇవ్వాల్సిందే. పోస్టింగ్ ఇవ్వకుండా పోయేదానికి లేదు. పోకలా నాన్ పోకలా అనేది అంతే. ఐపీఎస్ ఆఫీసర్లు ఎన్నో మార్లు నాన్ ఫోకల్ పాయింట్స్లో పడతారు, అయితే రాజీనామా చేయరు. మరి వీళ్ళ కారణాలు ఏమిటో వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. విషయాలగుండి లాంటి ఐపీఎస్ ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ అనేది కరెక్టే అంటారా? అంటే మెరిట్స్ని బట్టి అప్పుడు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసినారు, సక్రమంగా లేకుండా వల్లపక్రంగా అప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసి, విధి నిర్వహణ వేరు, పార్టీకి అనుకూలంగా పనిచేయడం వేరు, కొంచెం డిఫరెన్షియేషన్ ఉంది. విధి నిర్వహణ అంటే అది వేరు సమస్య. పార్టీకి అనుకూలంగా పనిచేసింటారు, పనిచేసినప్పుడు అటువంటి వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటారు. ఈ విషయం అధికారులకు తెలియదా? తెలుసు, అయినా చేస్తుంటారు. తెలిసిన లేదు అంత కేసు లేకపోతే ఏదో నాన్ ఫోకల్ పాయింట్స్, అప్పుడు యాక్టివ్గా పనిచేసినాడు కదా అని నాన్ ఫోకల్ పాయింట్స్ ఇస్తారు. అంటే కూటమికి భయపడుతున్నారా పోలీస్ ఆఫీసర్లు అంటే ఏం చెప్తారు సార్? కూటమికి పోలీస్ ఆఫీసర్లు భయపడడం అనేది కాదు, వాళ్ళ ఇష్టాలను బట్టి ఉంటుంది. ఏంట ప్రభుత్వం ఏదిన్నా కానీ ఐపీఎస్లు ఐఏఎస్లు మీరేముంది 5 సంవత్సరాలకు అవుతుంది మారిపోతుంది, మాది పర్మనెంట్ పోస్టింగ్ అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకు, ఐపీఎస్లకు ఐఏఎస్లకు. అంత తొందరగా బట్ వేరే ఇతర కారణాలు ఉంటాయి. వాళ్ళు రాజీనామా చేయాలన్నా వేరే కారణాలు ఉంటాయి. చర్యలు, ప్రభుత్వం చర్యలు అనేటి వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓవర్ చేసింటారు. ఓవర్ చేసినట్టు ఏమైనా కంప్లైంట్ ఉంటే దాని మీద చర్యలు తీసుకుంటుంటారు. అంటే ఇంకో వార్త ఏంటంటే కాకి చొక్కాను వదిలేసి ఖద్దరు చొక్కా ధరించే అవకాశం ఉందని కూడా మాట్లాడుతున్నారు. ఖద్దరు చొక్కా అంటే కాంగ్రెస్, ఖద్దరు చొక్కా అంటే పొలిటికల్ లీడర్గా ఏమైనా? ఖద్దరు చొక్కా అంటే పొలిటికల్ లీడర్ కాదు, ఖద్దరు చొక్కా అనేది కాంగ్రెస్కు ప్రతీక. అంటే చాలామంది ఖద్దరు చొక్కాను ధరిస్తారు కదా పొలిటీషియన్స్, అట్లా ఖద్దరు చొక్కా అనేది
అది ఎవరికి అంటారంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కద్దరు చొక్కాలు జరుగుతారు. ఎందుకంటే అది స్వాతంత్రం వచ్చిన నుంచి అప్పటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు జనరల్గా కద్దరు చొక్కాలు జరుగుతారు. ఏది రాజకీయ పాత్ర వహించేదానికి కద్దరు చొక్కాలేనన్నారు. ఈ తెలుగుదేశం అయితే పచ్చ రంగు అంటారు, ఈ వైఎస్ఆర్సీపీకి బ్లూ రంగు వేస్తున్నారు. మరి ఖద్దర్ అనేది అది ఈ కాంగ్రెస్ పార్టీకి సింబల్. రాజకీయ అవతారాలు ఎత్తడం అనేది అది వేరే సమస్య. ఇప్పుడు ఏపీలో ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తమిళనాడులో ఒక కేసు నమోదైంది. ఆయన తమిళనాడు మదురైలో మురుగన్ భక్తులకు కొంచెం వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి వాళ్ళు కేసు నమోదు చేశారు. అంటే ఏంటి సార్, అక్కడ సనాతన ధర్మం మీద మాట్లాడితే కేసులు పెడుతున్న పరిస్థితి? అంటే సనాతన ధర్మము అంటే ఆయన కొంచెం బీజేపీ అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఏమైనా బీజేపీ పార్టీకి ప్రచారం చేసినప్పుడు కొంచెం హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడుతుంటారు బీజేపీ నాయకులు. దాన్ని సనాతనం అనరు, అది హిందూ మతానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఉంటుంది. ఈ సనాతన ధర్మం అనేది ప్రతి హిందువు పాటించేదే కదా, అది ప్రతి హిందువు పాటించేదే. అయితే తమిళనాడులో ఏమంటే వాళ్ళ కల్చర్ కొంచెం డిఫరెంట్. మరి కేసు వాళ్ళని ఏమైనా విమర్శించింటే కేసులు పెట్టారేమో, ఆ విషయం అయితే పూర్తిల్లు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 పాదయాత్ర అని చెప్పేసి వార్త, తను కూడా పాదయాత్ర మీద కామెంట్ చేశారు. వచ్చే అంటే ఎన్నికల బిఫోరే పాదయాత్ర చేస్తానని చెప్పేసి. మళ్ళీ ప్రభుత్వం ఏమైనా అంటే ప్రజలు మళ్ళీ అవకాశం ఇచ్చే అవకాశం ఉందా? అంటే పాదయాత్ర అంటే ప్రజలకు దగ్గర అయ్యేదానికి అనుకూలంగా ఉండేదానికి. గతంలో కూడా ఆయన ఒక మారు పాదయాత్ర చేసినారు. పాదయాత్ర చేసిన తర్వాత అధికారంలోకి వచ్చినారు కదా. అట్నే ఇప్పుడు ప్రజలకు దగ్గర అయ్యేదానికి పాదయాత్ర అనేది ఒక సదవకాశము. అది ప్రజలకు మమేకం అవ్వడము, ప్రజల్లో కలవడము. ఆయనకు ఒక అపకీర్తి అయితే ఉంది కదా, అధికారంలో ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడడం లేదు, కార్యకర్తలను కూడా కలవలేదు అనేది, ఐసోలేటెడ్గా ఉండి ఏదో 10 మంది ఆయన సలహాదారులు వాళ్ళు ఆయనే మాట్లాడుకుంటున్నారు అనేది ఉంది. ఇక్కడ జిల్లాలకు యాత్రలు వచ్చినప్పుడు కూడా పరదాలు కట్టడము, జనం చూడకుండా, జనంతో ఇంటరాక్ట్ కాకుండా వెళ్ళడము జరిగింది. దానివల్ల కొంచెం చెడ్డ పేరు వచ్చింది అనుకోండి. అందువల్ల అది తొలగించుకునే దానికి ఇప్పుడు పాదయాత్ర చేసి ప్రజల్లో మమేకం కావాలనే ఆలోచనతో పాదయాత్ర చేయొచ్చు ఉంటారు. అంటే ఇప్పుడు ఆయన పర్యటన కూడా అంటున్న నేపథ్యం, మొన్న నెల్లూరు జిల్లా పర్యటన కంటే హెలిప్యాడ్ సరిగ్గా లేదని చెప్పేసి ఆ పర్యటన రద్దయింది. రేపు కడప జిల్లా అని కూడా చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ పర్యటన మీద నిషేధం విధించే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇట్లా సింగేల్ లాంటి ఘటన జరిగిన నేపథ్యంలో. అంటే అట్లా చేసేదానికి లేదు కదా. పర్యటనను ఒక నాయకుడు పర్యటనను రద్దు చేసేదానికి లేదు. పర్యటనలు వాళ్ళు పర్యటనలు చేసుకోవచ్చు. ఒకప్పుడు ఏదో హెలికాప్టర్ సాంకేతిక ప్రాబ్లమో ఏదన్నా వచ్చి రద్దు అయ్యిండొచ్చు. పర్యటనలను వెళ్లకుండా ఏ ప్రభుత్వము ఏ నాయకుని కూడా ఆపలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year అయిన నేపథ్యంలో వాళ్ళు ఇంటింటికి టీడీపీ అన్న కాన్సెప్ట్తో, పింఛన్ల పండుగ అనే కాన్సెప్ట్తో వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఒక సీనియర్ పొలిటీషియన్గా మీకు ఎట్లా అనిపిస్తుంది టీడీపీ పాలన అంటే ఏం చెప్తారు సార్? మరి స్కీములు అయితే 6 స్కీములు అనౌన్స్ చేసినారు. 6 స్కీముల్లోనే కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒకటి పెన్షన్స్ పెంచినారు. తర్వాత ఏదో స్కూల్ తల్లికి వందనం అని స్కూల్ పిల్లలకు ఎంతమంది ఉంటే, ఇంతకుముందు ఒకరికే ఇస్తున్నారు, ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని అది కూడా వేసినట్టున్నారు. ఇంకా 15వ తేదీ నుంచి ఉచిత బస్సు, ఆర్టీసీ ఉచిత బస్సు అనేది పెట్టినారు. ఇంకా 3 మిగిలి ఉన్నాయి. అవన్నీ చేయాల్సింది ఉంటుంది. చేయకపోతే చెడ్డ పేరు వస్తుంది. కాకపోతే ఇప్పుడు చేసినవి తీసుకొని ప్రజలు లేకపోవచ్చు, దానికి పార్టీ ప్రచారం చేసుకునే దానికోసం ఇదో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం మేమని ప్రజలకు చెప్పుకోవడానికి పోవచ్చు. స్థానిక సంస్థలు ఎప్పుడు ఉండే అవకాశం ఉంది ఏపీలో? మామూలుగా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిందే కదా. ఇప్పుడు పూర్తి కాలం వాయిదా వేసేదానికి లేదు కదా. గతంలో అయితే స్థానిక సంస్థలు అంటే కనుక అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండేది.
వారి ఇష్ట ప్రకారం జరిపితే జరిపేవారు, జరపకపోతే 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా జరపకుండా ఉండే కాలం ఉంది. ఇప్పుడు రాజ్యాంగ సవరణ తర్వాత ఇప్పుడు అంత కాలం పెట్టేదానికి లేదు. ఒక 6 months అటో ఇటో జరుపుతా ఉండాల్సింది ఏంటో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే నన్నే బ్లాక్మెయిల్ చేసినట్టు వ్యవహరించారు. అప్పటి అంటే 2019లో అంటే 2014-19 టైంలో ఆయన పవర్లో ఉన్నప్పుడు వివేకానంద హత్య జరిగింది. 2019 మార్చ్ ఆ టైంలో. అప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నన్నే ఏమార్చారు వాళ్ళు. ఒకవేళ అప్పుడే కనుక జగన్మోహన్ అరెస్ట్ చేసి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని చెప్పేసి కూడా చంద్రబాబు వ్యాఖ్యలు. మొదటిసారిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు వివేకానంద రెడ్డి హత్య కేసును మళ్ళీ తీసుకున్నారు. ఎట్లా చూస్తారు సార్? అంటే వివేకానంద రెడ్డి హత్య కేసు అది ఇంకా దర్యాప్తు స్టేజ్లోనే ఉంది కదా. వీళ్ళు కాదు కదా చేస్తుండేది. అప్పుడు కోర్టులో వేశారు ఏమని, సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని. సిబిఐ వాళ్ళు కొంతమేరకు దర్యాప్తు చేశారు. ఇంకా అది దర్యాప్తు పూర్తి చేయలేదు. మరి దాదాపు సంవత్సరం కాలంగా 2 సంవత్సరాల కాలంగా దర్యాప్తు ముందుకు కొనసాగడం లేదు. మరి కారణాలు ఏమిటో తెలియటం లేదు. అంటే నేను ఒకవేళ అప్పుడే సీఎంగా ఉన్నాను కాబట్టి అప్పుడే జైల్లో వేసి ఉంటే ఇక్కడ ఇంత దాకా వచ్చేది కాదు, ఏపీ ఇంకా 15 ఏళ్ళు వెనక్కి పోయేది కాదన్నట్టు మాట్లాడారు. అప్పుడు ఆయన వాళ్ళు కోరుకునేది ఈ కేంద్ర ప్రభుత్వం సంస్థను చేయమని కోర్టులో వేస్తే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అది సిబిఐ చేయాలి కదా, ఏం చేసేదానికి లేదు కదా. సిబిఐ కోర్టు డైరెక్షన్ ఇచ్చి సిబిఐని అపాయింట్ చేయమన్నాక సిబిఐ వాళ్ళు చేయాల్సింది. సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, వాళ్ళని బట్టి ఉంటుంది కొంత. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఏంటంటే రేపు మాపో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఆ తర్వాత జిహెచ్ఎంసీ సర్పంచ్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా జిహెచ్ఎంసీ మీదనే అన్ని పార్టీలు కూడా ఇటువైపు చూస్తున్న పరిస్థితి. ఏంటి సార్, టీడీపీ జనసేన కూటమి జతకట్టే అవకాశం ఉందా? ఒకవేళ అదే జతకడితే నందమూరి సుహాసిని టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టే ఛాన్స్ ఉందా అంటే ఏం చెప్తారు? కూటమి ఏర్పాటు చేయాలనే ఆలోచన అయితే ఒకటి ఉంది కదా. ఏది కూటమి అక్కడైతే బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఉంటారు. ఇక్కడ కూడా బీజేపీ అనేది ప్రముఖంగా ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు అవి మామూలుగా 3 పార్టీలు కంటెస్ట్ చేయొచ్చు. ఇక్కడ మరి జూబ్లీ హిల్స్ వచ్చేసరికి ఉప ఎన్నికలో మరి కూటమి తరపున ఏమైనా పెట్టచ్చునేమో, కూటమి తరపున పెట్టచ్చునండి. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి జూబ్లీ హిల్స్లో వారిని పెట్టచ్చు. ఓకే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏంటంటే కేటీఆర్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక ఛానల్ మహా న్యూస్ మీద అటాక్ చేశారు. కొన్ని థంబ్నెయిల్స్ సరిగా పెట్టలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వాళ్ళు మహా న్యూస్ ఛానల్ మీద అటాక్ చేశారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. వాళ్ళు ఎప్పుడైతే స్పందించారో ఇటు తెలంగాణ వర్సెస్ ఆంధ్రాగా మళ్ళీ సోషల్ మీడియాలో రూమర్స్ క్రియేట్ అయిన పరిస్థితి. కరెక్టే అంటారా? ఆ ఛానల్ మీద అటాక్ చేయడం అంటే కరెక్ట్ అంటారా? ఛానల్ మీద అటాక్ చేయడం తప్పేలేండి. ఎవరైనా కానీ ఛానల్ మీద అటాక్ చేయడం తప్పే. ఒకవేళ ఛానల్ వక్రీకరణ చేసిండొచ్చు, దాన్ని వేరే విధంగా ప్రొటెస్ట్ చేయొచ్చు. చాలా ఉన్నాయి కదా ప్రొటెస్ట్ చేసేదానికి. ఇప్పుడు ఛానల్ ఒకటి మిస్యూస్గా ప్రచారం చేస్తే దాని మీద చర్యలు తీసుకునే దానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే బీఆర్ఎస్ వెళ్ళి దౌర్జన్యంగా ఆఫీస్ మీద దౌర్జన్యం చేసి ధ్వంసం చేయడం ఇవన్నీ చేసినప్పుడు రియాక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది కదా. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా మీడియా మీద అటాక్ అనేది మంచిది కాదు, మంచి సాంప్రదాయం కాదు అని ఖండించడం. దాన్ని తెలంగాణ, ఆంధ్రగా ఎట్లా చూసేదాన్ని. ఇప్పుడు బనకచెర్ల అనుమతులు కూడా రద్దయిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతుల్ని రద్దు చేసింది. బనకచెర్ల మీద కూడా ఎట్లా చూశారు సార్? రద్దు చేయలేదు, బనకచెర్లది రద్దు చేయలేదు. నీళ్ళు అసెస్మెంట్ చేయించండి, అసెస్ చేసి కేంద్ర జల సంఘం నుంచి పర్మిషన్ తీసుకొని, ట్రిబ్యునల్ నుంచి గోదావరి ట్రిబ్యునల్లో పర్మిషన్ తీసుకొని అప్లై చేయమని చెప్పి పంపించినారు. ఆ వాటర్ ఎంత అవైలబిలిటీ ఉండేది కూడా ఆ కేంద్ర జల సంఘం తరఫున అసెస్ చేయించి తర్వాత ట్రిబ్యునల్
పర్మిషన్ తీసుకొని పంపించమన్నారు. రిజెక్ట్ అని అనేదానికి లేదు, ఈ కొరియర్ వేసి పంపించారు. అంటే దీంట్లో సగం సగం నీళ్లు పంచుకున్నట్ట? పంచుకున్నట్టు కాదు, ట్రిబ్యునల్ అవార్డు ఉంది కదా, ట్రిబ్యునల్ ఉంది కదా, ట్రిబ్యునల్లో పర్మిషన్ తీసుకొని రాండి అని అన్నారు. ఒకవేళ ట్రిబ్యునల్ పర్మిషన్ ఇస్తే అనుమతులు ఓకే అంటారా? అనుమతులు ఇవ్వచ్చు, అప్పుడు ఇవ్వచ్చు. గతంలో రతనాల సీమ రాయలసీమ అన్నట్టు కూడా కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబుని అనవసరంగా తిడుతున్నారు, గతంలో మీరే కదా పర్మిషన్ ఇచ్చింది అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. నిజమే, అప్పుడు కేసీఆర్ పర్మిషన్ ఇచ్చారంటారు నీళ్ళు తీసుకెళ్ళి? అప్పుడు మాట్లాడినారు. అదైతే ఉన్నాయి కదా, చీఫ్ మినిస్టర్ క్లిప్పింగ్లు పెట్టారు, మేము కూడా చూసినాము. మామూలుగా అయితే రోజా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా రాయలసీమకు నీళ్ళు అవసరం ఉంది, గోదావరి జలాలు వృధాగా పోతున్నాయి, మళ్లించడంలో మంచిదే, అది రాయలసీమకు నీటి వనరులు కలుగుతాయి అని చెప్పింది. అది అందరం చూసినాం కదా, టీవీలలోనూ అందరూ చూసినాము. మరి ఆయన అప్పుడేమో ఆ స్టాండ్ తీసుకున్నాడు. ఇప్పుడు హరీష్ రావు ఈ మధ్యలో ఈయన వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. అది అంటే ఎబ్బెట్టుగా కనపడుతుంది. ఎందుకంటే మీరు ఉన్నప్పుడు ఒప్పుకున్నారు కదా, ఒప్పుకునేదే ఇప్పుడు పెట్టినారు. వచ్చినారు కేంద్రానికి పంపిస్తే వాళ్ళు ఇవన్నీ కొర్రీలేసి పంపించినారు, ఇవి చేసి పంపించండి అని చెప్పి. అది ఏం స్టేట్ గవర్నమెంట్ కాబట్టి, ప్లానింగ్ కమిషన్ ఏం డబ్బులు ఇవ్వదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు వరకు. ఏంటి సార్, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఈటలకు ఇస్తారని చెప్పారు, కానీ ఈటలకు ఇవ్వకుండా ఆయనకి ఇచ్చారు. అసలు తెలంగాణకి ఏం జరిగిందంటారు? అసలు ఏంటి సార్? అంటే పార్టీ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ రామచంద్రరావును, ఆయన కూడా గతంలో ఎమ్మెల్సీగానో ఏదో పనిచేశాడు. ఇప్పుడు ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి బీజేపీకి కంటిన్యూస్గా పనిచేస్తున్నారు కాబట్టి సీనియర్ మ్యాన్ కాబట్టి ఆయన ఎంపిక చేసినారు. రాజేందర్ గారు అంటే నిన్నగాక మొన్న చేరిన వ్యక్తి కదా. రాజేంద్రం అంటే కమ్యూనిజం భావజాలం ఉన్న వ్యక్తి కాబట్టి, కమ్యూనిజం భావజాలం అందరూ చాలామంది ఆశించుకున్నారు కదా. ఈటల రాజేందరే కాకుండా చాలామంది మాకు కావాలని ఆశించుకున్నారు. అయితే తుదకు రామచంద్రరావును హైకమాండ్ ఎంపిక చేశారు. కానీ రాజాసింగ్ లాంటి వాళ్ళు కూడా పార్టీకి రాజీనామా చేశారు, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశారు. ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందంటారా? అంటే ఎఫెక్ట్ అంటే కొంచెం దెబ్బే ఉంటుంది కదా ఏ పార్టీకి అయినా. రాజాసింగ్ కూడా తనకు కావాలని ఆశ పెట్టుకున్నాడు, తనకు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వకుండా రామచంద్రరావుకు ఇచ్చినారని చెప్పి ఆయన కొంచెం అలిగి రాజీనామా చేసినారు. పార్టీ పెద్దలైతే ఆయనతో మాట్లాడుతున్నారు, తుదకు ఏం జరుగుతుంది మరి. కానీ బండి సంజయ్ లాంటి నాయకులకు ఇవ్వకుండా ఎన్ రామచంద్రరావుకి ఇవ్వడం వల్ల పార్టీ పటిష్టంగా ఉంటుందా, లేకపోతే కొంచెం వీక్గా అయ్యే అవకాశం ఉందా? అది ఎందుకంటే బీజేపీ పార్టీ అనేది వేరు వ్యక్తుల మీద ఆధారపడి ఉండదు, సంఘం ఉంటుంది, దాని వెనుక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా. కాబట్టి అది వీక్ అవుతుంది అనే దానికి లేదు, వ్యక్తుల వల్ల ప్రాధాన్యత రాదు, కానీ పార్టీగా పనిచేస్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.